వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి చాలా క్లియర్గా అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఉన్న కక్షల గురించి వాళ్ళకున్న ప్రాపర్ టర్మ్స్ ఏవైతే లేవో దానిపైన స్ట్రెస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కూడా క్లియర్గా ప్రొవోకింగ్ మూమెంట్ వచ్చింది. సునీతారెడ్డి గారు కూడా అంటూనే ఉన్నారు, ఏంటి ఇంత ఐ నీడ్ రీప్రొవోకేటివ్ మూవ్. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుల్ని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, బెయిల్లో ఈయన కూడా తిరుగుతున్నాడు అనుకోండి. వెనకమాల అవినాష్, ఇలా ఫాదరు, వీళ్ళందరూ బెయిల్లో తిరుగుతున్నాళ్లే, గొప్పగా ఏం లేదు. ఏంటబ్బా అవినాష్ నీకేంటమ్మా ప్రాబ్లం అన్నారు అనుకోండి, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి భారతిరెడ్డి గారి పిఏకి పొద్దున్నే 3 గంటల ఆ ప్రాంతంలో ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇదంతా కాకుండా మనందరికి తెలుసు, స్వచ్ఛ భారత్ మిషన్ లాగా వివేకానంద రెడ్డి గారు చనిపోతే రూమ్ని, సీన్ని, ఎవిడెన్స్ని క్లియర్గా తుడిచేసి నీట్నెస్ కోసం అని చెప్పిన మేధావంతుడు. ఇలాంటి ఒక క్రైమ్ జరిగిన సీన్లో ఎవిడెన్స్ తుడపకూడదని తెలియని బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు నాకు అని జనాల ముందు ప్రకటించిన ఒకప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి కూర్చుని ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు.